సార్లు కట్ అవుతుందా? మళ్ళా సబ్ స్టేషన్ల కాడ లొల్లైతుందా? మరి దాని నుంచి దృష్టి మళ్ళీయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎమ్మెల్యేలను ఎత్తుకపోవాలి. రోజొక్కడు వేయిండు బీఆర్ఎస్ అయిపోయింది, ఖతం అయిపోయింది, పోయింది, పార్టీ ఖతం అయిపోయింది అని చెప్పి పుకార్లు ఉట్టియాలి. ఆయనకి ఇష్టమైన పత్రికలలో టీవీలలో బ్రహ్మాండంగా రాపియాలి. నేను అందుకే అంటున్నా, గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు. తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం. కొంత తాత్కాలికంగా ఒక 2 ఎదురు దెబ్బలు తగిలినాయి. మొన్న 3వ సారి కొట్లాడినాం శాసనసభకు. ఏమైంది? ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు, ఇంకోకాడ చూసిండ్రు, ఏమైంది? 2వ సారికి ఎక్కడ ఇబ్బంది అయింది. కానీ ఇక్కడ 2 సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా, ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో 2014లో 63 సీట్లు గెలిచినాం, 2018లో 88 సీట్లు గెలిచినాం, 2023లో కూడా 3వ వంతు సీట్లు 39 సీట్లు మీ దయతో, మీ ఆశీర్వాదంతో గెలిచినాం. 14 సీట్లలో కేవలం స్వల్ప తేడాతో 3-4 వేల తేడాతోనే ఓడిపోయినాం. జుక్కల్లో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. బోధన్ల 3000, నాగర్ కర్నూలు 5000, ఆదిలాబాద్ లో 3000, కాగజ్ నగర్ లో 3000 ఓట్లతోని స్వల్ప తేడాతోని 14 సీట్లు పోయినాయి. లేకపోతే 3వసారి కూడా మళ్ళా ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే. సరే, ఇక పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో మీకు ఎరికే. కింద కన్యాకుమారి నుంచి మొదలు పెడితే పైన కాశ్మీర్ దాకా ఒకటే తీరుగా మోడీ కావన్నా మోడీ వద్దా అనే దాని మీద ఎలక్షన్ జరిగింది. దాంతో ఏమైంది? సమాజం నిట్ట నిలువున చీలిపోయింది. కొంతమంది ఎన్డీఏలో ఉండే, కొంతమంది ఇండియా కూటమిలో ఉండే. ఈ 2 కూటమిలో ఉన్నోళ్లకు మోడీ వద్దనుకుంటే ఇండియా కూటమి కోటేసిండ్రు, మోడీ కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేసిండ్రు. ఏ కూటమిలో లేనోళ్లకు దురదృష్టవశాత్తు మొన్న కొంత ఇబ్బంది కలిగింది. మీరు చూడండి ఒక్కసారి, కింద కన్యాకుమారి నుంచి చూస్తే కాశ్మీర్ దాకా ఒకటే రీతిన. కేరళలో సిపిఎం పార్టీ ఉంది, అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది. సిపిఎం పార్టీ కేరళలో ఏ కూటమిలో లేదు, ఇటు ఇండియాలో లేదు, అటు ఎన్డీఏలో లేదు, స్వతంత్రంగా మన లెక్కనే పోటీ చేసింది. ఏమైంది? 20 సీట్లలో ఒకటే సీట్ వచ్చింది. అధికార పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నా ఒకటే ఒక్క సీట్ వచ్చింది. అదే సిపిఎం పార్టీ పక్కనే ఉండే తమిళనాడులో కూటమిలో చేరింది, ఇండియా కూటమిలో చేరితే అక్కడేమైంది? 2 సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి. పక్కకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే, ఆయన కూడా ఓడిపోయింది. ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం. కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా, అక్కడ బిజు జనతాదళ్ 5 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడిన ఎన్నికలు, ఆయన కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది. కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్, అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు, స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక్క సీట్ కూడా రాలే. కొద్దిగా పక్కకు పోతే పంజాబ్ లా అకాలీదళ్ కూడా ఏ కూటమిలో లేకుండే, వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు, అకాలీదళ్ గాని, బీఎస్పీ గాని, బీజేడీ గాని, సిపిఎం గాని, వైఎస్ఆర్సీపీ గాని, వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తగిలింది తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు జరిగిందనేది ఏమీ లేదు. కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు చూస్తున్నారు, మన పిల్లలు, నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు. 1,60,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. ఇంకొక 40,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవి ఏవి జరగలేదంటే అబద్ధాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు. మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిండ్రు ఆల్రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో, ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి. గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు, మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరాహార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది, రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది, రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది, మహిళలకు పైసలు ఇయ్యరని అర్థమైంది, కరెంటు రాదని అర్థమైంది,
ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి, కండ్ల ముంగట్నే కనబడుతున్నది, పట్టణాభివృద్ధి ఆగిపోయింది, కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ధి కోసం పోయినాం. ఏం అభివృద్ధి జరిగింది 6 నెలల్లో? ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది? ఏదీ లేదు. పెట్టుబడులు ఆగిపోయినాయి, రైతుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. అందుకే నేను అంటున్నా, రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు అందరూ మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు, జరిగిన మోసం గ్రహిస్తున్నారు. అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో గాని రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మల్లా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం భయపడవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. 10 ఏళ్లు మనం చేసిన పనులు ప్రజల కళ్ళ ముంగట్నే ఉన్నాయి. తీసేస్తే, చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర? జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు? వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఈ అవులగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు? గదే అంటున్నా. మరి ఇవన్నీ చెరిపేస్తే జరిగిపోవు. ఏ అవులగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు పోయిందని భయపడే అవసరం లేదు. మీ అందరున్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు, మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందాం. రేపు జగిత్యాలలో కూడా 100% నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో, నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు, ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి 5 రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి. పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది, వసంత ఇక్కడనే ఉంటది, విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు, రమణన్ ఉంటాడు, రాయేశం గౌడ్ గారు ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉరికొస్తామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు మేమందరం అండగా ఉంటాం. సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు, జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది, శాసనసభలో మీ తరపున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. 1-2 నెలలనే మీకే అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఇయ్యనియాడు. ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా, ఒక్క బీఫామ్ కూడా ఇయ్యనియాడు. ఈ బల కొడతాడు, నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి. ఈయన బతకని కూడా బతకనియాడు. ఈయన కేవలం ఆ క్రషర్ కాడ కూర్చొని కంకరేరుకుంటా ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళ వియ్యంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి, పైసలు ఏరుకోవాలి, పైసలు లెక్క పెట్టుకోవాలి, క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు. పెద్దలు ఎప్పుడొక్కటి చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిల దుంకిడు బండగట్టుకొని. ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం, వీడిని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.